ఈ రోజు మా కువైట్ ఇంట్లో సముద్రం మొత్తం దిగిపోయింది. చేప కూడా ఉంది, రొయ్యలు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా కువైట్ వాళ్ళు ధర తక్కువగా ఉందనుకుంటే ధర ఎక్కువ అవుతుంది అంటారు కదా. అలానే ఈ రోజు మంగళవారం కూరగాయలు తక్కువ ధరకు ఉన్నాయని మా ఇంట్లో తెగ కొనేసారు. ఇంట్లో ఎక్కడ చూసినా కూరగాయలే. వెల్లుల్లిపాయలు కూడా ఎంత తెచ్చారంటే అవి కూడా పాపం కుళ్ళిపోయి ఉన్నాయి. ఈ రోజు మా లంచ్ చూడండి, చేప కూడా ఉంది, రొయ్యలు కూడా ఉన్నాయి. ఈ రోజు మా ఇంట్లో సముద్రం మొత్తం దిగిపోయింది అనుకుంటా. చేపను చూసి రొయ్యలను చూసి చేప, మన ఇద్దరం ఒకే ఇంటికి ఎలా వచ్చామని అడుగుతున్నట్లుగా ఉన్నాయన్నమాట. ఇదేమో రొయ్యలు అన్నం అయితే చేసినాము. రొయ్యలకు బాగా మసాలాలు పట్టించి అన్నంలో వేచేసి ఆ వాసనే వేరు. ఈ రోజు కువైట్ లో ఎండ కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఉబ్బరపు ఎండలాగా విపరీతంగా ఉడకబెడుతుంది. బయటికి వెళ్తే చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. దానికి తోడు మా ఏసీ కూడా పనిచేయడం లేదు. ఇంట్లో వేడి, బయట ఉబ్బరపు ఎండ. మేము మాత్రం మధ్యలో ఉడికిపోతున్నాము. అయినా ఏం చేద్దాం ఫ్రెండ్స్, వంట మాత్రం చేయాలి కదా. ఒక పక్క చేప వంట, ఇంకో పక్క రొయ్యలు అన్నం. ఈ రోజు మా ఇంట్లో భోజనం కాదు ఫ్రెండ్స్, సముద్రపు పుల్లు ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఈ రోజు నా లంచ్ చూడండి ఫ్రెండ్స్, హాట్ రొయ్యలు అన్నం చూస్తే మీకు కూడా ఆకలిస్తే మాత్రం నేను బాధ్యత తీసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.